హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ ఇస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 38. నైట్ 8 అవుతుంది. అశోక్ హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో బిజినెస్ వర్క్తో బిజీగా ఉంటాడు. అదే సమయంలో రేణు దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఈ దెయ్యం రాక్షసి బిజీగా ఉన్నప్పుడే ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవే రాక్షసి అంటాడు. రెస్టారెంట్ వెళ్ళటానికి బయలుదేరుతున్నాం అశోక్, నువ్వు కూడా మాతో వస్తున్నావు అంటుంది. లేదు రేణు, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను, మీ ముగ్గురు వెళ్ళండి అంటాడు. అబ్బా, వర్క్ తర్వాత చేసుకోవచ్చులే అశోక్, ముందు నువ్వు రెస్టారెంట్కి రా అంటుంది కాస్త కోపంగా. సారీ రేణు, ఇప్పుడు నేను రాలేను, కావాలంటే నలుగురం కలిసి మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రాం పెట్టుకుందాం, ఇప్పుడైతే మీ ముగ్గురు వెళ్ళండి అంటాడు. అంతేనా, మరో మాట లేదా అంటుంది నిరాశపడుతూ. అంతే రేణు, ఇప్పుడు నేను రాలేను, ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు వర్క్ చేసుకుంటూ. పోరా అని రేణు కోపంగా ఫోన్ కట్ చేసి, అశోక్ రావట్లేదు బావగారు, మన ముగ్గురికి సీట్ రిజర్వ్ చేయండి అంటుంది ఎదురుగా దివ్య పక్కన కూర్చున్న వంశీతో. ఈ దెయ్యం రాక్షస్కి కోపం మాత్రం భలే వచ్చేస్తుంది అనుకొని అశోక్ వర్క్లో మునుగుతాడు. ఈ మాటలని చాటుగా విన్న లాస్య ఓ పక్క నుంచి వాళ్ళ అత్త అక్కడికి వచ్చేది చూస్తూ, రేణు, ఇప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకొని అశోక్ దగ్గరికి వెళ్ళి, నన్ను డిన్నర్కి బయటికి తీసుకువెళ్ళవా బావా అని అడుగుతుంది గారాల పోతూ. బయటికా? నో నో, నాకు వర్క్ చాలా ఉంది, అయినా నా పిఏగా వర్క్ గురించి నీకు తెలియంది ఏముంది, ఇప్పుడు నేను ఎంత బిజీగా ఉన్నానో నీకు తెలుసుగా అంటాడు కాస్త చిరాకు పడుతూ. తెలుసు బావా, అస్తమానం వర్క్ వర్క్ అని కూర్చుంటే మైండ్ కూడా పాడవుతుంది, అప్పుడప్పుడు మైండ్కి కాస్త రిలాక్స్ ఇవ్వాలి, దానికోసమైనా బయటికి వెళ్దాం బావా అంటుంది అశోక్ ఒడిలో నుంచి ల్యాప్టాప్ తీసి పక్కకు పెట్టి. లేదు లాస్య, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అంటాడు కాస్త కోపంగా. లేదు బావా, నువ్వు నాతో పాటు వస్తున్నావు అంటూ అశోక్ చేపట్టుకొని గుంజుతుంటుంది. ఏంటి గొడవ అంటూ పూర్ణ వారిద్దరిని చూస్తూ అక్కడికి వస్తుంది. చూడు అత్త, బావతో కలిసి బయటికి వెళ్దామంటే రావట్లేదు అంటుంది. ఆ మాటతో కొడుకు వైపు కోపంగా చూస్తూ, వాడికి కావాల్సిన వాళ్ళతో వెళ్తాడు కానీ నీతో ఎందుకు వస్తాడు అంటుంది. అశోక్ తల్లి కోపానికి బాధపడుతుంటాడు. పూర్ణ అంతే కోపంగా అశోక్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. అదంతా చూస్తున్న భారతి తమ్ముడి దగ్గరికి వచ్చి, అమ్మకి ఇంకా కోపం వచ్చేలా చేయకు తమ్ముడు, ఒక్కసారికి లాస్యం తీసుకుని బయటికి వెళ్ళు అంటుంది. అశోక్ క్షణం ఆలోచించి, సరే అక్క అంటాడు. రెస్టారెంట్ వార్షికోత్సవం సందర్భంగా హంగులు ఆర్భాటాలతో అందమైన ఫ్లవర్స్ బెలూన్స్ మధ్య అందంగా అలంకరించి ఉంటుంది. లాస్య అశోక్తో కలిసి రెస్టారెంట్కి వచ్చేసరికి ఒక టేబుల్ దగ్గర వంశీ, దివ్య, రేణు పాపతో కలిసి ఒక టేబుల్ దగ్గర సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. లాస్య వాళ్ళని చూసి, నువ్వు ఈ రెస్టారెంట్కి వస్తావని నాకు తెలుసు రేణు, ముంబైలో స్టాఫ్తో మాట్లాడేటప్పుడు మాటల మధ్యలో ఈ రెస్టారెంట్ అంటే ఇష్టమని నువ్వు చెప్పావు, ఖచ్చితంగా మీరు ఇక్కడికే వస్తారని గెస్ చేసే బావని తీసుకొని ఇక్కడికి వచ్చాను అని మనసులో అనుకొని, బావా మన సీట్లు అక్కడ రిజర్వ్ చేశాను పద అని వాళ్ళ టేబుల్కి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అశోక్, లాస్య ఇద్దరూ వెళ్ళి కూర్చుంటారు. క్షణం తర్వాత అశోక్ ఎదురుగా ఉన్న ఆ ముగ్గురిని చూసి అవాక్కవుతూ, చచ్చాను, వీళ్ళు ఇక్కడికే వచ్చారా అని అనుకుంటుండగానే రేణు అశోక్ని, లాస్యని చూసి ఒకంత షాక్ అవుతూ అంతలోనే కోపంతో కనుగుడ్లు పెద్దవిగా చేసుకుంటూ, ఒక గుంటనక్క మరో గుంటనక్కను తీసుకుని వచ్చింది, అటు చూడండి అంటుంది వంశీ దివ్యతో. దివ్య, వంశీకి రేణు మాటలు అర్థం కాకపోయినా అటువైపుకి తిరిగి చూస్తారు. అశోక్ వాళ్ళని చూసి చెయ్యి ఊపుతూ వచ్చిరాని నవ్వు నవ్వుతుంటాడు ఇబ్బందిగా. వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి వంశీ, దివ్య కూడా కోపంతో ఆశ్చర్యపోతుంటారు. మనం అడిగితే రానని ఆ చింపాంజీ మొహంతో వచ్చాడు, ఛ, మంచి మూడ్తో రెస్టారెంట్కి వస్తే ఆ సంతోషం అంతా పాడు చేశాడు అంటుంది రేణు కోపంగా చూస్తూ.
లాస్య వాళ్ళని అప్పుడే చూస్తున్నట్టుగా నటిస్తూ హాయ్ రేణు అని చేయి ఊపుతుంది. రేణుకి ఇంకా మండుతూ నీ వేషాలు నాకు తెలిసే కావాలనే అశోకుని తీసుకుని ఇక్కడికి వచ్చి ఉంటావు అని అనుకుంటుంది మనసులో. వాటి కో ఇన్సిడెంట్స్ బావా. రేణు వాళ్ళు మనం అనుకోకుండా ఒకే రెస్టారెంట్కి వచ్చాం కదా అంటుంది నవ్వుతూ. లాస్య మాటలకు అశోక్ పైకి బలవంతంగా నవ్వుతూ నువ్వు బాగానే నవ్వుతున్నావు. నా దెయ్యం రాక్షసి మాత్రం నన్ను మింగేసేలా చూస్తుంది అనుకుంటాడు మనసులో. ఏం తీసుకుంటావు బావా అంటుంది మెనూ కార్డ్ చూస్తూ. నీకు ఏది ఇష్టమైతే అది చూడు, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని వెళ్తాడు. వంశీ ఒడిలో కూర్చున్న పింకీ పాప ఏడుస్తుంటుంది. పాపకి చాక్లెట్ తీసుకొస్తాను, ఈలోపు మీరు మెనూ కార్డ్ చూస్తుండండి బావగారు అని రేణు వెళ్తుంది. దివ్య వంశీ దగ్గర నుంచి పాపని తీసుకొని వాళ్ళిద్దరిని అలా చూడగానే రేణుకి కోపం వచ్చింది. వంశీ గారు ఏదో ఒకటి చేసి రేణు కోపం పోగొట్టండి అంటుంది. ఏం చేయమంటావు దివ్య అని అడుగుతాడు. ఏదో ఒక ఐడియా ఆలోచించండి వంశీ గారు అంటుంది. అశోక్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంటాడు. అశోక్ ఎదురుగా రేణు చాక్లెట్ తీసుకుని వస్తుంటుంది. లాస్య వాళ్ళిద్దరిని అలా ఎదురెదురుగా రావడం చూసి ఎంత ఎదురు పడినా ఏం లాభం, ఆ రేణు మొహంలో ఇప్పుడు కనిపించేది కోపమే కానీ ప్రేమ కాదు అనుకొని నవ్వుతుంటుంది. వాళ్ళిద్దరూ అలా ఎదురెదురుగా రావడం చూసిన వంశీకి ఒక ఐడియా తట్టి ఎస్ అని అనుకుంటాడు. రేణు అశోక్ వైపు కోపంగా చూస్తూ ఎదురుగా వస్తుంటే అశోక్ రేణు వైపు ఇబ్బందిగా భయంగా చూస్తూ ఎదురుగా వస్తుంటాడు. రేణు తన టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అశోక్ తనకు దగ్గరగా వస్తుంటాడు. ఇద్దరు అలా దగ్గరికి వచ్చేసరికి వంశీ తన కాల్ని సడన్గా అశోక్కి అడ్డు పెడతాడు. అశోక్ ఆ కాలు తగిలి పడబోతుంటే రేణు కంగారు పడుతూ అంతే సడన్గా అశోక్ కింద పడకుండా అశోక్ నడుము మీద చెయ్యి వేసి మరొక చేతితో అశోక్ చేయిని పట్టుకుంటుంది. అంటే అశోక్ చేతిలో రేణు లేదు, రేణు చేతిలోనే అశోక్ ఉన్నాడు. ఇంకేముంది, ఇద్దరు చుట్టూ పరిసరాలు మర్చిపోయి మెస్మరైజ్గా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తుంటారు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న లాస్య మొహం కోపంతో వాడిపోతుంటే వంశీ దివ్య మొహాలు సంతోషంతో వెలుగుతుంటాయి. అప్పటి వరకు ఏడుస్తున్న పింకీ పాప కూడా ఆ జంటను అలా చూసి నవ్వుతూ కేరింతలు కొడుతుంటుంది. అంతలోనే వాళ్ళిద్దరి మీదకు కలర్ లైట్స్ పడుతూ పూల వర్షం కురుస్తుంది. వంశీ దివ్య లాస్య మిగతా వారు కూడా ఆ జంట మీద పడుతున్న లైట్స్ పూల వర్షానికి ఆశ్చర్యంగా చూస్తుంటారు. రెస్టారెంట్ స్టాప్ ఆ జంటకి క్లాప్స్ కొడుతుంటారు. ఆ క్లాప్స్ సౌండ్తో ఆ జంట ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ మీద పడుతున్న లైట్స్ పూల వర్షాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు. రెస్టారెంట్ స్టాఫ్ క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ మేడం, మా రెస్టారెంట్ వార్షికోత్సవం సందర్భంగా ఈ రెస్టారెంట్కి వచ్చిన ఒక బెస్ట్ లవ్ కపుల్ని ఎంపిక చేయాలనుకున్నాం, మీరే ఆ బెస్ట్ లవ్ కపుల్గా ఎంపికయ్యారు అంటారు. ఆ విషయం వినగానే అశోక్ రేణుతో పాటు దివ్య వంశీ కూడా సంతోషపడుతుంటారు. లాస్యకి ఆ విషయం మింగుడుపడక కోపంతో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు, బెస్ట్ లవ్ కపుల్ అని ఎలా నిర్ణయించారు, ఓహో మన పేపర్లో చూసి బెస్ట్ లవ్ కపుల్ అని చెప్తున్నారా అని అడుగుతుంది. నో మేడం, ఓసారి ఆ ప్రొజెక్టర్ చూడండి అని అశోక్ కింద పడబోతుండగా రేణు కంగారుగా అశోక్ని పట్టుకోవటం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సార్ ఎక్కడ కింద పడతాడనే కంగారు మేడం మొహంలో స్పష్టంగా కనపడుతూ సార్ని కింద పడకుండా మేడం సార్ని గట్టిగా పట్టుకున్నారు. అంటే సార్ విషయంలో మేడం అంత కేర్ చూపించారని అర్థమవుతుంది. సార్ కూడా మేడంని అలాగే పట్టుకొని మేడం కళ్ళలోకి అభిమానంగా చూస్తుండిపోయారు. ఇది చాలు వాళ్ళు లవర్స్ అని చెప్పడానికి. చుట్టూ పరిసరాలు మర్చిపోయి కొన్ని క్షణాల వరకు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తుండిపోయారు. ఒకరి మీద మరొకరికి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయి అనేది వారి ఇద్దరి కళ్ళు చూస్తే చాలు మేడం, వారిద్దరూ బెస్ట్ లవ్ కపుల్ అని చెప్పడానికి అంటాడు ప్రొజెక్టర్ని చూపిస్తూ. ఇక ఆ మాటలతో అందరూ ఆ బెస్ట్ లవ్ కపుల్కి క్లాప్స్ కొడుతుంటారు. వంశీ దివ్య ఇంకా సంతోషంతో చప్పట్లు కొడుతుంటారు. వాళ్ళందరినీ చూసి బుల్లి పింకి పాప కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. లాస్య కూడా అందరి ముందు తప్పక కసితో చప్పట్లు కొడుతుంది. ఇక రేణు కోపం మర్చిపోయి
ఆ మూమెంట్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. అశోక్ కూడా చాలా ఆనందపడుతుంటాడు. రెస్టారెంట్ మేనేజ్మెంట్ అశోక్‌ని, రేణుని స్టేజి మీదకు తీసుకువెళ్ళి, "మా రెస్టారెంట్ తరపున మీకు ఈ ప్రజెంటేషన్" అని అశోక్ చేతికి గోల్డ్ రింగ్ ఇచ్చి, "ఈ రింగ్ మేడంకి తొడగండి" అంటారు. అశోక్ ఆ రింగ్ తీసుకొని రేణు వెలికి నవ్వుతూ తొడుగుతాడు. లవ్ సింబల్ స్టోన్‌తో అందంగా ఉన్న రింగ్ చూసుకొని రేణు సంతోషపడుతుంది. "మా రెస్టారెంట్ నుంచి బెస్ట్ లవ్ కపుల్ అవార్డ్ సార్" అంటూ అమ్మాయి, అబ్బాయి లవర్స్‌గా ఉన్న ఒక బొమ్మని అవార్డుగా ఇవ్వబోతుంటే రేణు అది చూసి, "సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ అవార్డుని మా శ్రేయోభిలాషి చేతుల మీదుగా తీసుకోవాలని మా కోరిక. దయచేసి మా కోరికను మన్నిస్తారా?" అని అడుగుతుంది. "తప్పకుండా మేడం. ఎవరు ఆ శ్రేయోభిలాషి?" అని అడుగుతాడు రెస్టారెంట్ మేనేజర్. "లాస్య అని ఎప్పుడు మా మేలు కోరే మనిషే. అందుకే బెస్ట్ లవ్ కపుల్ అవార్డుని తన చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాము" అంటుంది రేణు. ఆ మాటతో లాస్య గొంతులో వెలక్కాయ పడినట్టుగా ఉంటుంది. "మీ చెల్లెలు టైం చూసి లాస్యతో బాగా ఆడుకుంటుంది దివ్య" అంటాడు వంశీ నవ్వుతూ. "నాకు మాత్రం మన రేణు లాస్యని ఇంకా రెచ్చగొడుతుందేమోనని భావన కలుగుతుంది వంశీ గారు" అంటుంది కాస్త భయపడుతూ. "అదేమీ లేదులే. లాస్యకి ఈ మాత్రం డోస్ కావాలి" అంటాడు వంశీ. అంతలో అశోక్ మైక్ తీసుకొని మాట్లాడుతూ, "నేను ఈరోజు ఇక్కడికి వచ్చి రేణుతో కలిసి ఈ అవార్డు తీసుకుంటున్నాను అంటే దానికి కారణం లాస్యని. అందుకే లాస్య చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకుంటాము. కమాన్ లాస్య" అంటాడు లాస్య వైపు చూస్తూ. లాస్యకి కక్కలేని మింగలేని పరిస్థితి. ఇంకేం చేస్తుంది? వాళ్ళ బావ పిలిచినట్టుగా స్టేజీ మీదకి వెళ్తుంది. రె రెస్టారెంట్ వాళ్ళు ఆ అవార్డు లాస్య చేతికి ఇస్తారు. అశోక్ లాస్య వైపు చూస్తూ, "ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకురాకపోతే ఈ మంచి మూమెంట్‌ని మిస్ అయ్యేవాడిని లాస్య. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్" అంటాడు సంతోషంగా. లాస్య ఏడవలేక నవ్వుతుంది. రేణుకి లాస్య పరిస్థితి అర్థమై, "నువ్వు కావాలనే మీ బావని తీసుకొని ఇక్కడికొచ్చావని తెలిసే. అందుకే నేను కావాలనే బెస్ట్ లవ్ కపుల్ అవార్డుని నీ చేతుల మీదుగా తీసుకుంటున్నాను" అని అనుకుంటుంది మనసులో. లాస్య ఆ బొమ్మను పట్టుకొని ఆలోచిస్తూ, వీరిద్దరికీ ఇలా బెస్ట్ లవ్ కపుల్ అవార్డు ఇవ్వడానికే బావని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా ఉంది అని తిట్టుకుంటూ వాళ్ళిద్దరికీ ఆ అవార్డు అందిస్తుంది. ఇద్దరు ఆ అవార్డు పట్టుకొని చూస్తూ సంతోషపడుతుంటారు. అశోక్ రేణుని దగ్గరికి తీసుకొని ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టి ప్రాణంగా హక్ చేసుకుంటాడు. కళ్ళ ముందు జరిగేది భరించలేక లాస్య కోపాన్ని బయటికి తెలియనివ్వకుండా పిడికిల్ని గట్టిగా మూస్తుంది. తర్వాత వారిద్దరి కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన టేబుల్ మీద ప్రేమ ముద్దలు తినిపించుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తారు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.